వీడియోలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ర్యామ్ అనేది ల్యాప్‌టాప్స్‌లో, కంప్యూటర్స్‌లో, మొబైల్స్‌లో, ట్యాబ్స్‌లో అయితే యూజ్ చేస్తా ఉంటారు. ఈ ర్యామ్ అనేది కంప్యూటర్ మెమరీస్‌లో ఒక టైప్ ఆఫ్ మెమరీ అనమాట. ఇది డేటాని ర్యాండమ్‌గా యాక్సెస్ చేసుకుంటుంది. ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే ఉండదనమాట. ప్రెజెంట్ మన ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ ఏ వర్క్ అయితే జరుగుతుందంటే యాప్ ఓపెన్ చేసినా, ఇంటర్నల్ వర్క్స్ ఏమన్నా ఉన్నా అది డేటాని టెంపరరీగా స్టోర్ చేసుకుంటుంది. అండ్ మెషిన్ లెవెల్‌లో స్టోర్ చేసుకుంటదనమాట. జీరోస్ అండ్ వన్స్‌లో యూజ్ చేసుకొని మనకి వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఫిజికల్ హార్డ్‌వేర్ కాంపోనెంట్ అనమాట. ఒక చిప్ లాగా అయితే ఉంటుంది. కంప్యూటర్ గాని, ల్యాప్‌టాప్ మదర్ బోర్డ్స్‌లో ఒక ర్యామ్ స్లాట్స్‌లో అయితే ఫిక్స్‌డ్‌గా ఫిక్స్ చేస్తారనమాట. మనం ఫ్యూచర్‌లో కావాలంటే ల్యాప్‌టాప్స్‌లో, కంప్యూటర్స్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. మొబైల్స్ అండ్ ట్యాబ్స్‌లో మాత్రం షోల్డరింగ్ చేసి ఉంటది. మనం అప్‌డేట్ చేసుకోవడానికి అయితే కుదరదు మాక్సిమం. అండ్ మీరు ఇలా ఇది సెర్చ్ చేస్తే ర్యామ్ ఎలా ఉంటుందో చూడొచ్చు కంప్యూటర్‌ది. ఫిజికల్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందనమాట. మొబైల్‌లో ఇలా వర్క్ ఉంటుంది. యాప్స్, ర్యామ్ యూసేజ్ అనమాట. ర్యామ్ ఫుల్ అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే స్లో అవుతుంది. వర్కింగ్ ఆఫ్ ర్యామ్ చూసుకుంటే యూజర్ క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ అనేది క్లిక్ చేస్తే ఓఎస్ ఇంటర్నల్‌గా స్టోరేజ్ నుంచి యాప్ ఓపెన్ చేసి మెషిన్ లెవెల్ కోడ్‌లో జీరోస్ అండ్ వన్స్‌లో ర్యామ్‌లోకి అయితే స్టోర్ చేస్తుందనమాట. ఆ డేటా యాప్‌కి సంబంధించిన డేటా అంతా. తర్వాత సీపీయూ ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ అయితే ఇస్తుందనమాట. మనం ఎస్ఎస్‌డీ యూజ్ చేసుకోవచ్చు కదా! ర్యామ్ బదులు ఎస్ఎస్‌డీ యూజ్ చేసుకోవచ్చు కదా! అంటే ర్యామ్ అనేది వెరీ ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది అందుకని. అండ్ టైప్స్ ఆఫ్ ర్యామ్ వాలటైల్ చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ అయితే ఉంటాయి. ఇది మీరు చూస్తున్నట్టుగా. ఫస్ట్ టైప్ ఆఫ్ ర్యామ్ ఏంటంటే ఫాస్టెస్ట్ ర్యామ్ అండ్ ఆటోమేటిక్‌గా మనకి రిఫ్రెష్ అయితే చేసుకుంటుంది ఇది. డేటా స్టాటిక్ అనమాట. అండ్ సీపీయూస్‌లో ప్రాసెసర్‌లో యూజ్ చేస్తారనమాట. వెరీ ఎక్స్‌పెన్సివ్. లెస్ స్టోరేజ్ అయితే కెపాసిటీ అయితే మనకి ఇస్తుందనమాట. ఇవి ప్రాసెసర్‌లో యూజ్ చేస్తారు. ఎల్1, ఎల్2 ర్యామ్స్ అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి డీరామ్. ఇది కామన్‌గా ల్యాప్‌టాప్స్‌లో అండ్ డెస్క్‌టాప్స్‌లో అయితే యూజ్ చేస్తా ఉంటారు. మనం డేటాని మాన్యువల్‌గా కంటిన్యూయస్‌గా అయితే రిఫ్రెష్ చేసుకుంటా ఉండాలి. ఇది ఎస్‌రామ్ కంటే చీపర్ అండ్ ఎస్‌రామ్ కంటే వెరీ స్లోగా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ టైప్‌లో కూడా మళ్ళీ ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. ఎస్‌డీ ర్యామ్, సింక్రనస్ ర్యామ్ అనమాట. ఓల్డర్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి డీడీఆర్ అనమాట. డబుల్ డేటా రేట్ ఎస్‌డీ ర్యామ్. ఇది మోడర్న్ కరెంట్ మనం ప్రెజెంట్ యూజ్ చేసేదనమాట. జనరేషన్స్ ఆఫ్ డీడీఆర్ ర్యామ్ అనమాట. ఈ డీడీఆర్ ర్యామ్‌లో మళ్ళీ జనరేషన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనం యూజ్ చేసే దాంట్లో. ఇవి ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ అయితే ఈ జనరేషన్స్ పెరుగుతా ప్రస్తుతం డీడీఆర్ 4 అయితే ప్రెజెంట్ మనం మోడర్న్ ల్యాప్‌టాప్స్‌లో యూజ్ చేస్తా ఉన్నాం. పీసీస్ అండ్ ల్యాప్‌టాప్స్‌లో. ఇంత ఫాస్ట్ అయితే ఉంటదని మెగా హెర్ట్జ్ ఫాస్ట్. అండ్ ఇంకా హై ఎండ్ గేమింగ్‌కి హై ఎండ్ మీరు సిస్టమ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ కావాలంటే డీడీఆర్ 5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారనమాట మీకు. ఇంకా థర్డ్ టైప్ ర్యామ్ వచ్చేసరికి వీర్యామ్, వీడియో ర్యామ్ అనమాట. గ్రాఫిక్స్ కార్డ్స్‌లో యూజ్ చేస్తా ఉంటారు. ఫోర్త్ టైప్ వచ్చేసి ఎల్‌పీడీడీఆర్. లో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది ఇది. స్మార్ట్ ఫోన్స్‌లో, టాబ్లెట్స్‌లో యూజ్ చేస్తా ఉంటారు. లో పవర్ కన్జంప్షన్ అండ్ మొబైల్ వర్షన్స్‌లో యూజ్ చేస్తారు. ఎల్‌పీడీడీఆర్ 4, ఎల్‌పీడీడీఆర్ 5